2009 సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతులు వించేసి అమ్మవారిని పునఃప్రతిష్ఠింపజేసి మళ్ళీ ఇక్కడ ఈ కోకో చెట్లు వచ్చిన గింజల్ని చాక్లెట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వందనములు. మనం ఇక్కడ రంగనాయకుల స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఇదిగో చూడండి ముఖద్వారం. ఈ ఆలయంలో తలపగిరి రంగనాథ స్వామి వారు వెలిసి ఉన్నారు. ఇక్కడ స్వామివారు పౌలించి ఉంటారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మీరు చూస్తున్నారు. ఇప్పుడు తలపగిరి రంగనాథ స్వామి వారి గాలి గోపురం. ఈ గాలి గోపురం మొత్తం 7 అంతస్తులు ఉంటుంది. పైన మీరు చూశారు కదా కలశములు 7, అవి బంగారు పూతతో ఉంటాయి. ఆలయం యొక్క శిల్ప సౌందర్యం చూడండి. ఈ రోజు కూడా ఇంకా చెక్కు చెదరలేదు. ఈ ఆలయం పినాకిని నది ఒడ్డునే నిర్మించబడింది. ఈ స్థల పురాణం ఏం చెప్తుందంటే, శ్రీమన్నారాయణుడు భూదేవి సమేతగా భూమండలం విహరించినప్పుడు ఆదిశేషుని ఆజ్ఞాపించాడు ఇక్కడ ఒక క్రీడా మైదానం ఏర్పరచమని. తర్వాత కాలంలో ఇంకో చరిత్ర ఏం చెప్తుందంటే, కశ్యపముని ఇక్కడ పౌండరీక యాగం చేయదలిచి ఇక్కడ శ్రీమన్నారాయణ కోసం తపస్సు చేశారు. మనం ఇప్పుడు తలపగిరి రంగనాథ స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్నాము. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, పూర్వము కశ్యప మునీశ్వరుడు ఇక్కడ శ్రీమన్నారాయణ కోసం
తపస్సు చేయుచుండగా ఏకాదశి పర్వదినమున శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై కశ్యప మునీశ్వరుని వరము కోరుకోమన్నారు. అప్పుడు కశ్యప మునీశ్వరుడు, ఇక్కడ మీరు పవలించి ఉండి భక్తుల కోరికలను తీర్చవలసిందిగా కోరాడు. పూర్వము కశ్యప మునీశ్వరుడు శ్రీమన్నారాయణ కోసము తపస్సు చేయుచుండగా ఏకాదశి పర్వదినమున భగవంతుడు ప్రత్యక్షమయ్యి వరము కోరుకోమనగా, అప్పుడు శ్రీ కశ్యప మునీశ్వరుడు, మీరు శ్రీరంగంలోని రంగనాథ స్వామి మాదిరిగా, అలాగే శ్రీరంగపట్నంలోని రంగనాథ స్వామి మాదిరిగా మీరు కూడా ఇక్కడ పవలించి ఉండవలసిందిగా కోరాడు. ఆ పిమ్మట భగవంతుడు శ్రీమన్నారాయణుడు శిలారూపమై పవలించి ఉండి భక్తుల కోరికలను నెరవేర్చడానికి ఇక్కడ ప్రత్యక్షమయ్యి, అలాగే ఈ సరి యొక్క ఖ్యాతిని ప్రతీతిని నలుమూలలో వ్యాపింపజేయడానికి తను ఇక్కడ శిలారూపంలో వెలిసి ఉన్నారు. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ గోపురము పైభాగము, అలాగే గర్భగుడి, ఇది వెనుక భాగంలో ఉన్నాం మనం ఇక్కడ. అలాగే మీరు అక్కడ చూడొచ్చు తిక్కన సోమయాజుల వారి మందిరము, అలాగే గోశాల. ఈ నీరు అన్నీ సోమశిల జలాశయం నుంచి ప్రవహించి ఈ నదీ తీరము మీదుగా వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడ అరటి తోట ఉంది. ఇక్కడ అరటి ఆకులు కోసివేసి ఇలా మోపులుగా కట్టి విక్రయిస్తారు. ఈ ప్రాంతం సముద్ర తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకని ఎప్పుడు అరటి తోటలు, కొబ్బరి తోటలు ఎక్కువగా పండిస్తారు.
మనం ఇక్కడ కొబ్బరి తోటలో ఉన్నాము. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చెట్లు ఇలా ఉన్నాయి. మీరు ఎంత ఎండగా ఉన్నా సరే సూర్యరశ్మి అస్సలు ఉండదు. ఇక్కడ ఇప్పుడు చల్లగా ఉంటుంది. కొబ్బరి తోటలు, అరటి తోటలు ఎక్కువ ఇక్కడ. చూసారా ఇక్కడ పక్షులు అవన్నీ, వాళ్ళ స్వరాలు కూడా వినిపిస్తుంటాయి. వరి నాటు పెట్టడానికి నీళ్లు పెట్టున్నారు మడిలో. అలాగే అక్కడ చూసారా వరి నారు. అలాగే దాని ప్రక్కన అరటి తోటలు, కొబ్బరి తోటలు ఉన్నాయి. వాతావరణం చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ. ఈరోజు వాతావరణం కూడా మేఘామృతమై ఉంది. చూసారా వరి చేలు, కొబ్బరి తోట, అరటి తోటలు. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా ఈ ప్రదేశాలను చూసినట్టయితే. మనము కొత్తూరు గ్రామంలోని యోగాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో ఉన్నాము. కర్కి కోదండరామారెడ్డి గారు, శ్రీలత మేడం వాళ్ళు
టెంకాయ తోటలో మధ్య మధ్యలో అరటి తోటలు వేశారు. ఈ అరిటాకులు కోసివేసి హోటల్స్కి, కళ్యాణ సముదాయాలకి పంపిస్తారు. ఎండైనా వానాకాలం ఎప్పుడు ఇలా చల్లగా ఉంటుంది. చూసారా, అక్కడ చిన్న టెంకాయ చెట్టు ఇప్పుడే పెరుగుతూ ఉంది. మనము ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఉన్న కోకో తోటలో ఉన్నాము. మీకు చూపిస్తాను కోకో చెట్లు ఎలా ఉంటాయో. మీకు చూశారు కదా, ఇటువైపు పచ్చగా కనిపిస్తుంది చెట్లు ఇవి. ఈ కోకో చెట్లు వచ్చిన గింజల్ని చాక్లెట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. లోపల తోటలో ఇరువైపులా వేప చెట్లు, టెంకాయ చెట్లు వేస్తున్నారు. మొట్టమొదటి ప్రథమంగా వింటున్నాను కోకో చెట్లు పెంపకం నెల్లూరు జిల్లాలో. మొదటిసారిగా నేను అయితే చూడటం కోకో చెట్టు ఎలా ఉంటుందో అని. కానీ కాయలు ఏం కనిపించట్లేదు, ఇంకా కొంచెం సమయం పట్టేటట్టుంది అది కాపు రావడానికి. చూసారా, టెంకాయ తోట మధ్యలో ఈ కోకో చెట్లు పెంచుతున్నారు. మనము గంగపట్నం అనే గ్రామంలో ఉన్నాము. ఇది సముద్ర తీరానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది.
ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారు వెలిసి ఉన్నారు. క్రీస్తు శకం 1500 సంవత్సరంలో ఈ అమ్మవారు ఇక్కడ వెలిసినందున ప్రత్యేక పూజలు జరిపి ప్రతిష్ఠింపజేశారు. తర్వాత కాలంలో 2009 సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతులు వించేసి అమ్మవారిని పునఃప్రతిష్ఠింపజేసి మళ్ళీ ఇక్కడ పూజలు దేవాలయం నిర్మించినారు నూతనముగా. అప్పటి నుంచి ఈ దేవాలయము ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ విశేషం ఏమిటంటే 40 రోజులు ప్రతిరోజు వచ్చి 108 సార్లు అమ్మవారి ప్రదక్షిణం చేసినప్పుడు భక్తుల కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఇప్పుడు నేను సముద్ర తీరంలో గంగపట్నం సమీపంలో ఉన్నాను. ఇక్కడ నేను తప్ప ఇంకా ఎవరూ లేరు. బీచ్ చాలా బాగుంది. ఇలాంటి బీచ్లో కనీసం ఒక 5 నిమిషాలైనా సమయం గడిపితే చాలా బాగుంటుంది. ఇప్పుడు బీచ్లన్నీ ప్రజలతో జనంతో కిరిసి ఉంటుంది. ఇది మటుకు చాలా బాగుంది. నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ. అలలు కూడా ఏమంత పెద్దగా లేవు. కానీ ఇసుక మేర కొంచెం తక్కువ ఉంది. అందుకే ఇక్కడ సామాన్యంగా ఎవరు రారు. బీచ్ అంటే కనీసం ఒక 1/2 కిలోమీటర్ అయినా, ఒక 100-500 మీటర్స్ అయినా మీకు ఇసుక ఉంటే వచ్చి స్నానాలకి, ఆడుకోవడానికి, మిగతా ఏదైనా కృత్యాలు తీర్చుకోవడానికి బాగుంటుంది. మనం ఇక్కడ మామిడి తోటలో ఉన్నాము. ఒకవైపు చూస్తే మీకు మామిడి తోట కనిపిస్తుంది.
ఇంకోవైపు చూస్తే మీకు కొబ్బరి తోట, ఇంకోవైపు కోకు తోట, ఇంకోవైపు అరటి తోట, అలాగా అన్ని తోటలు ఒకే సముదాయంలో ఉన్నాయి. మీకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇది కొబ్బరి తోట. కొబ్బరికాయలన్నీ కోతకొచ్చి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇది పండడానికి ఒక 6 నెలలు పడుతుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది. ఎంతసేపు అయినా ఉండడానికి మనసు ఇష్టపడుతుంది ఇక్కడ.